హలో గాయస్, నమస్తే, వణక్కం, రాధే రాధే. ప్రజెంట్ ఇప్పుడైతే మేము అనకాపూర్ వెళ్ళిపోతున్నాం. నేను టోనీ గారు ఇద్దరం కలిసి క్రీడాకారుల మా స్వప్నిల్ భాయ్ వస్తాడంటే రాడు, ఇదేమో బట్టగాడు గుండి చేయించుకుని. చెప్పరా హాయ్ చెప్పు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను టోనీ గారు ఇద్దరం కలిసి అనకాపూర్ వెళ్ళిపోతున్నాం. వస్తే మిడిల్ అవినాష్ అన్న జాయిన్ అవుతాడు. మన సాయిల్ టిఫిన్ మన అంటున్నావు ఏమిట్రా? ఆయన ఏదో మీ మావయ్య అయినట్టు. సాయిల్ అంకుల్ ఇంకో బ్రాంచ్ వర్నీలు ఉంటుంది. ఆయన ఇక్కడ ఆగేసి ఒక మధ్య తాగేసి మళ్ళీ ఇక్కడ నుంచి అనకాపూర్కి స్టార్ట్ అయిపోతాం. ఏంటి ఇందాక నుంచి సురుమని తాగుతున్నారు? 4 మొదటే తాగారు. చల్ల ఒక గ్లాస్ మధ్య తాగేసి మళ్ళీ బ్యాక్ టు అనకాపూర్. వాటుగాడు నేను మంచుకున్నారు మీ ఇద్దరు, K2 డూప్లికేట్ లెక్క. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది. అంటే యాక్చువల్గా ఏంటంటే టోనీ గారు నేను బండి మీద వెళ్దాం అనుకున్నాం. బట్ ఈ ఎండ చూశాక బండి పైన పోతే ఇక వాసిపోతుంది అని చెప్పి అర్థమైంది. అండ్ ఇప్పుడు మేము టువర్డ్స్ అనకాపూర్ వెళ్ళిపోతున్నాం. జర అబ్బే అండ్ టువర్డ్స్ ఇప్పుడు టోనీ టువర్డ్స్ నేను టోనీ గారు ఇద్దరం కలిసి అనకాపూర్ వెళ్ళిపోతున్నాం. అండ్ ప్రజెంట్ ఇప్పుడు మేము వర్నీలు ఉన్నాం. అండ్ మన భయ్యకి చాలా రోజులు అయిందంటే నాటుకోడి తినాలరా మంచి తింటాడు. యాక్చువల్లీ ఏంటంటే మేము అవినాష్ అన్న కాల్ చేసినాం. అవినాష్ అన్న వస్తాడవచ్చు రాదవచ్చు అని అనుకున్నాం. బట్ అన్న ఏమన్నాడంటే అనకాపూర్లో వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి కనుక్కుంటా ఈరోజు క్లోజ్ ఉంటుంది అని అన్నాడు. అమావాస్య సంథింగ్ రోజు అన్ని షాప్స్ క్లోజ్ ఉన్నాయి అన్నాడు అనకాపూర్లో. ఇక మాకేందంటే బాన్సార్లు ఉన్నాం, బోర్ కొడుతున్నాం, తిన్న ఫుడ్ తిని 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 యాస్టాక్ వచ్చేసింది. ఇక లిటరల్ ఏంటంటే అనకాపూర్కి వెళ్ళి అట్లా చిల్గా నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే, చిల్గా తినేసేద్దామని చెప్పి పోతున్నాం. అవినాష్ అన్న అయితే కాల్ చేసి చెప్పిండు ఆల్రెడీ, ఏంటంటే లేచిన అయితే బంద్ ఉంది అని. అంటే మేము అన్నాం నియర్ బైలో వేరే ఏమన్నా ఉంటే వెళ్దామన్నా తినేద్దామని అన్నాం. ఇక నేను టోనీ గారు ఇద్దరం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఒకవేళ అది ఓపెన్ ఉంటే అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ మేమైతే నిజామాబాద్ రీచ్ అయిపోయినాం. ఇక్కడ నుంచి నియర్ బై ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటాం నిజామాబాద్ నుంచి. సో ఫైనల్ అయితే అనకాపూర్కి అయితే రీచ్ అయిపోయినాం. అండ్ ఇప్పుడు వెళ్ళి తినడం ఒకటి ఆలస్యం. అండ్ ఇది అనకాపూర్ విలేజ్, ఇది రిచెస్ట్ విలేజ్ కదరా? రిచెస్ట్ విలేజ్ ఇన్ తెలంగాణ అంటే ఇది. ఇప్పుడు చూడండి, అంటే గ్రామ పంచాయతీ కానీ ఎంత డెవలప్మెంట్ ఉంది అనేది, ఎంత క్లీన్గా ఉంది అనేది. రోడ్స్ కూడా చూడండి. అండ్ ముందుకెళ్తే మనకు రైట్ సైడ్ రో హౌసెస్ లాగా వస్తాయి. ఒక్కొక్క ఇల్లు అయితే వేరే లెవెల్ ఉంటుంది. నార్మల్గా ఉండదు ఇక్కడ ఇల్లు. ప్రతి ఒక్కటి కాస్ట్లీ, అంటే మంచిగా డూప్లెక్సెస్ ఉంటాయి. అన్ని విల్లా టైప్ లో కన్స్ట్రక్ట్ చేస్తారు. ప్లస్ లేన్స్ అన్ని కూడా ఊర్లో లెక్క ఉండదు, డిసిప్లైన్డ్ గా ప్రాపర్ గా ఉంటాయి. మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఇక లొకేషన్ కూడా రీచ్ అయినట్టే. ఇక్కడ ఉంటుంది ఇది బేసికల్లీ. ఇది ఇలా చౌరస్తా విలేజ్. ఇది గ్రామ పంచాయతీ ఆఫీస్ ముంగడిది, మన గ్రామ అభివృద్ధి ఆఫీస్ భవనం అని ఉంది చూడండి. సో ఇది ఇలా ఆఫీస్. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి అని ఉంది కదా మనకి కనిపిస్తుంది చూడండి, ఆర్డర్ మిస్ అని. ఇది మనది, ఇది గ్రామ పంచాయతీ. వీళ్ళకి ఒక 1 hour ముందు కాల్ చేసి అన్నట్లు మేము వస్తున్నాం. 1 hour or 20-30 minutes ముందైనా మీరు కాల్ చేసి ఇట్లా వస్తున్నాం, మాకు ఒక 1 kg నాటుకోడి, బగారా రైస్ ఆర్ వైట్ రైస్ మీకు ఏది కావాలంటే అది చెప్పారంటే మీకు ఆల్మోస్ట్ చేసి ప్రిపేర్ చేసి పెడతారు. వైట్ రైస్, ఆనియన్స్, నాటుకోడి. ఎట్లా అంటే మీకు నాటుకోడి 1 kg కావాలంటే విత్ అంటే డ్రెస్సింగ్ అంతా వేస్టేజ్ అంతా పోగా మీకు 1 kgలో 750 grams ఏమో చికెన్ వస్తుంది. అండ్ మీరు ఒక 1 kg చికెన్ నాటుకోడి ఆర్డర్ చేస్తే మీకు వైట్ రైస్ కూడా ఫ్రీ ఇస్తారు. ఒకవేళ మీకు బగారా కావాలంటే బగారాకి సపరేట్ ఛార్జ్ ఉంటుంది, 50 rupees ఏమి ఉంటుంది అంట. అండ్ ఇక చూడగానే ఇక ఎప్పుడెప్పుడు తినేయాలన్న టేస్ట్ అవుతుంది. ఇంకా స్టార్ట్ చేయాలి లేట్ చేయకుండా. తిన్నా కొద్ది సుక్కలు కనిపిస్తాయి. నీళ్ళు తాగినా కొద్ది పోతున్నాయి. వా, ఇక్కడ మసాలా ఏముండదు, అంతా దంచిన పొడిలే వేస్తారు. ఎట్లా అంటే తిన్న కొద్ది ఇట్లా నోట్లకి ఎక్కుతుంది. ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయితే అయింది తినడం. కారం ఎట్లుంది? మసాలా ఘాటు గొంతులోకి వెళ్ళి గొంతులో మండిపోతుంది, అట్లుంది మసాలా. నార్మల్గా లేదు భయ్య, మీరు వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి ఎప్పుడన్నా. ఒక కోడి 650. 650. దాంట్లో ఏమేమి వస్తాయి? రైస్ కోడి. రైస్ అంటే ప్లేన్ రైస్. ఒకవేళ బగారా కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా. 50 రూపీస్.
అచ్చా కోడి. నాటే కానీ విలేజ్ లో తిరిగింది కాకుండా ఫామ్ లో వేసి ఓకే, ఇదెంత 650. అదైతే అనకాపూర్ నాటుకోడి అయితే దేశీ 1200. ఒరిజినల్ నాటు. అచ్చా, అది ఒరిజినల్ ఉంటుందా? అయిపోయింది, ఇక రిటర్న్ బ్యాక్ టు బాన్స్వాడ. ఇప్పుడైతే తినేసినాం. అండ్ మా బిల్ వచ్చేసి ఓవరాల్ 750. ఎందుకంటే 650 చికెన్, 1 kg చికెన్, రైస్, మళ్ళీ ఒక వాటర్ బాటిల్, థమ్స్అప్, బ్లా 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 అంత అయిపోయింది. 750 బిల్ మాది. ఫుల్ ఫ్లెడ్జ్గా ఒక నలుగురు వచ్చారంటే ఒక 1 kg చికెన్ విత్ రైస్తో ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే అంత రైస్ మేము తినలేమన్న పాయింట్లో కొంచెం వదిలేసినాం. రైస్ ఒక్కటి కొంచెం వేస్ట్ అయింది, రిమైనింగ్ అంతా పర్ఫెక్ట్ తినేసినాం, సెట్ అయిపోయింది. ప్రజెంట్ అయితే మేము నిజామాబాద్లో స్టాప్ తీసుకున్నాం. అది ఏంద్రా కేఫే పేరు హాట్ కప్ దగ్గర నేను ఒక థిక్ షేక్, వీడొక థిక్ షేక్ ఆర్డర్ చేసుకొని నాది రెండోది, ఒకటి ఆడేమో షార్జా ఆర్డర్ చేసిండు. ఫస్ట్ 2 షార్జా ఆర్డర్ చేసినాం. తాగేసిన తర్వాత నేను చాకో బ్రౌనీ ఓరియో థిక్ షేక్ ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఈరోజు వెళ్ళి బాన్స్వాల చిల్లు కొట్టేసి ఇక భయ్య రేపు హైదరాబాద్ పోతాడు కూలి పనికి. మా ఊడు కూలి పనికి పోతాడు ఇక రేపు. ఒకరోజు ఏం చేస్తామంటే బాన్స్వాడలో మేము పొద్దున్న మార్నింగ్ నుంచి నైట్ దాకా ఏమేమి చేస్తాం, ఒకరోజు ఒక వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాం. ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అంటే మార్నింగ్ లేచిన కాడ నుంచి రాత్రి పడుకునేదాకా మేము ఏడికి పోతాం, ఏమేమి తింటాం అన్నది మొత్తం ఒక వ్లాగ్ చేస్తాం. అప్పుడు టిన్ని బాయ్ వచ్చినాక చేస్తాం ఇవన్నీ.